ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చిట్టీల మోసాలు ఎక్కువ అవుతున్నాయి. రోజు రోజుకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిట్టీల వ్యాపారులు అయితే ఇటు మోసాలు అయితే ఎక్కువగా చేస్తున్నారు. చిట్టీలు కట్టించుకొని ఆ తర్వాత బాధితులు వచ్చి చిట్టి డబ్బులు అడిగిన సందర్భంలో ముఖం చాటేయడం, లేకపోతే బోర్డు తిప్పేయడం, లేదా బెదిరించడం వంటి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే చాలా చిట్టీల వ్యాపారుల చిట్ ఫండ్స్, అదేవిధంగా చిట్టీల వ్యాపారుల మోసాలు అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది. చిట్టీలు రూపాయి కూడేసుకొని చిట్టీల పేరుతో అయితే బాధితులు చిట్ ఫండ్స్లో అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో వారు చాలామంది పిల్లల కోసం, భవిష్యత్తు కోసం, అదేవిధంగా వారి పిల్లల ఉద్యోగాలు, అదేవిధంగా వారి పెళ్ళిళ్ళ కోసం, ఇంట్ల నిర్మాణం కోసం అయితే వారు కూడబెట్టిన డబ్బంతా ఈ చిట్ ఫండ్స్లలో పెట్టి మోసపోవడం జరుగుతుంది. ఆ సమయంలో వారు ఈ బోర్డు తిప్పేయడం వల్ల వారు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ప్రస్తుతం మనం ఈ వరంగల్లో వద్ద ఉన్నటువంటి భవితశ్రీ చిట్ ఫండ్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ వారి ఇంటి వద్ద ఉన్నాము. ఇక్కడ అయితే బాధితులు కొన్ని రోజులు నిరసన దీక్షలు చేపడుతున్నారు. ఈ రోజుకి వీళ్ళు అయితే జనవరి 23వ తారీఖు నుంచి అయితే ఈ నిరసన దీక్షలు చేపట్టారు. ఇప్పటికైతే 15 రోజులు గడుస్తున్నాయి. ఎలాంటి స్పందన నుంచి అధికారుల నుంచి రావడం లేదు. రాజకీయ అండదండల వల్ల కూడా ఇటు ఈ బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతడం లేదంటే ఇక్కడ నిరసన దీక్షలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ భవితశ్రీ చిట్ ఫండ్స్లో చిట్టీలు కట్టిన బాధితులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది అనేది చెప్పండి అన్న. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం జరిగింది? సార్, మా ప్రాపర్ వచ్చేసి జమ్మిగుంట సార్. మేము మైబాద్ బ్రాంచ్లో వచ్చేసి చిట్టీలు వేసాము. నా పేరు ఓదెల వెంకటేశ్వర్లు అండి. మా తమ్ముని పేరు వచ్చేసి మహేందర్ అండి. మేము 5 లక్షల చిట్టీలు 2 వేసామండి. 10 లక్షల చిట్టి 1 వేసామండి. 2017లో మేము కట్టామండి. 2022లో ఆ యొక్క చిట్టి 50 నెలల టెన్యూర్ కంప్లీట్ అయిపోయిందండి. 50 నెలలు కంప్లీట్ అయిపోయినా కూడా 2 సంవత్సరాల నుంచి మా యొక్క అమౌంట్లు అనేది ఏమి ఇవ్వడం లేదు. ఇవాళ ఇస్తాం, రేపు ఇస్తామని చాలా మభ్యపెడుతున్నారండి. ఈ యొక్క భవితశ్రీ చిట్ ఫండ్కి ఎండి వచ్చేసి తాటిపల్లి శ్రీనివాస్ అండి. ఇది తాటిపల్లి శ్రీనివాస్ గారి ఇల్లు అండి. నెక్స్ట్ వచ్చేసి చైర్మన్ వచ్చేసి గుండా ప్రకాష్ రావు అండి, వరంగల్ మాజీ మేయర్ అండి. ఈ మాజీ మేయర్కు చిట్ ఫండ్ అనేది భవితశ్రీ చిట్ ఫండ్ అండి. ఇందులో చైర్మన్ అండి. మేము గత 2 సంవత్సరాల నుండి డబ్బుల కొరకు చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నామండి. వారు మా పైన ఎటువంటి కనికరం లేకుండా కూడా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఘోరంగా మభ్యపెడుతున్నారండి. మేము కొన్ని నిత్యావసరాలకు మేము పిల్లల ఫ్యూచర్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, హెల్త్ పర్పస్లో మేము చిట్టీలు వేయడం జరిగిందండి. ఆ అమౌంట్ కొరకు ఒకటేసారి ఎత్తుకుంటే పెద్ద అమౌంట్ వస్తుందని 50 నెలలకు వరకు ఎత్తుకుందామని అనుకునేసరికి అదే మా పాలిట ఘోరంగా శాపం అయిపోయిందండి. వాళ్ళకు ఒక వరం అయిపోయిందండి. ఈ వరం అనేది ఏంటంటే, మా యొక్క 50 నెలలు కంప్లీట్ అయిన చిట్టీలతోటే ఆలేరు షారాజుపేట దగ్గర 120 ఎకరాల ల్యాండ్ ఒకటే దిక్కు కొన్నారండి. అవి కేవలం వీళ్ళ సొంత సాధ్యతం కాదండి. మా యొక్క చిట్టి అమౌంట్లు కట్టిన అమౌంట్లతోటే వాళ్ళు కొన్నారండి. ఇక తీరా ఇప్పుడు అడిగితే హెడ్ ఆఫీస్ వచ్చేసి ఈ భవితశ్రీ చిట్ ఫండ్కి వచ్చేసి మొత్తం 80 బ్రాంచీలు ఉన్నాయండి. 80 బ్రాంచీలను మొత్తం టోటల్గా బోర్డు తిప్పేశారండి. ఈ 80 బ్రాంచీలకు హెడ్ ఆఫీసు అమృత థియేటర్ దగ్గర హన్మకొండ చౌరస్తాలో ఉందండి. హన్మకొండ ఈ బ్రాంచ్కి వెళ్తే కూడా హెడ్ ఆఫీసులు కూడా కంప్లీట్గా క్లోజ్ చేశారండి. ఎటువంటి రెస్పాన్స్ లేదు. అక్కడ కూడా ఒక 10 రోజులు కూర్చున్నామండి. ఆ 10 రోజులు కూర్చున్న టైంలో సిపి గారికి ఒక లెటర్ కూడా ఇచ్చామండి. ఇందులో డేట్ ఉంది. సిపి గారికి ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉందండి. అంటే మీరు ఏ విధంగా చిట్టీలు కట్టారు? అంటే మంత్లీ వైజా, ఇట్లా సంవత్సరం వైజా? నెల కట్టామండి. 51 చిట్టి 50 నెలలు అండి. అట్లా నెలకు కట్టామండి. ఎంత కట్టేది నెలకి? 5 లక్షల చిట్టికి డివిడెండ్తో కలుపుకొని 10,000 కట్టామండి. 10 లక్షల చిట్టికి డివిడెండ్తో కలుపుకొని 20,000 కట్టామండి. ఇలా 5 లక్షల చిట్టీలు 50 నెలలు, 10 లక్షల చిట్టి 50 నెలలు మొత్తం కట్టామండి. ఇక మా డబ్బులు రావట్లేదని అక్కడ బ్రాంచ్లన్నీ క్లోజ్ చేశారని చెప్పి హెడ్ ఆఫీస్కి వస్తే హెడ్ ఆఫీస్ కాడ ఒక 10 రోజులు కూర్చున్నా కూడా తాళాలు తెరవలేదు. యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు. ఈ 2 సంవత్సరాల పీరియడ్లో మేము మన హెడ్ ఆఫీస్కు వెళ్ళడం జరిగింది. అక్కడ బౌన్సర్లను పెట్టుకొని SC/ST అట్రాక్టివ్ కేసు కింద బుక్ చేసే విధంగా అందరినీ పెట్టుకున్నారండి. మేము కింది నుంచి వచ్చి అడిగి వెళ్ళడం జరిగిందండి. ఇప్పుడు టోటల్గా కంప్లీట్గా బంద్ చేశారండి. ఇక బంద్ చేసుడితోటి ఈ విషయాన్ని మన కమిషనర్ గారికి రాతపూర్వకంగా ఇచ్చామండి. రాతపూర్వకంగా ఇస్తే హన్మకొండకు మా యొక్క ఈ కేసును పరిష్కరించాలని చెప్పి హన్మకొండ సిఐ గారికి చెప్పారండి. హన్మకొండ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత తూతు మంత్రంగా FIR చేశారండి. FIR నెంబరు 567/2024 డిసెంబర్ 11వ తారీఖు చేశారండి. ఇంతవరకు ఛార్జ్ షీటు లేదు, ఏది లేదు. అంటే డబ్బులున్న వాళ్ళది నడుస్తున్నదండి. మా అసొంటి పేద వాళ్ళది నువ్వు చస్తే చావు, లేకపోతే బతుకుతే బతుకు, నీకు డబ్బులు ఇచ్చేదే లేదనేది 2 సంవత్సరాలది నేను చెప్పేది ఎంత ముఖ్యమో 2 సంవత్సరాల కాలం కూడా తెలియజేస్తున్నదండి. మా యొక్క బతుకుల మీద దెబ్బ కొట్టిండండి. మా కుటుంబాల మీద దెబ్బ కొట్టిండు.
మేము ఇచ్చే కాడ నానా అవస్థలు పడుతున్నామండి. ఇబ్బంది పడకుండా వేరే కాడ అమౌంట్ తీసుకొచ్చి కూడా ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ వాళ్ళకి ఇచ్చామండి. మా యొక్క అమౌంట్కు అసలు లేదు, ఏది లేదు, చాలా విధంగా నష్టపోయామండి. ఎఫ్ఐఆర్ అయినా కూడా ఎటువంటి ఛార్జ్ షీట్ కూడా లేదండి. మళ్ళీ తర్వాత మేము గుండా ప్రకాష్ రావు గారు మాజీ చైర్మన్ వాళ్ళ ఇంటికాడికి వచ్చి అక్కడ 9 రోజులు, ఇక్కడ ఎండి వారి ఇంటికాడ ఇప్పుడు 15వ రోజునండి కూర్చున్నామండి. వాళ్ళకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు కూడా వచ్చి మీకు పైసలు ఎట్లా వస్తాయి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మీరు ఏమవుతారో అదే చేస్తామని చెప్పి మా మీద మా ఇంట్లో వారి మీద బెదిరింపు చర్యలు కూడా చేస్తున్నారండి. ఇది మమ్మల్ని కక్ష సాధింపు చర్యగా మమ్మల్ని చంపే విధంగా చేస్తున్నారండి. కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళం ఓన్లీ మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళండి. ఇలా చాలామంది ఉన్నారండి. వాళ్ళకు వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదండి. మమ్మల్ని అయితే చంపే ప్రయత్నం కూడా చేస్తున్నారండి. ఇక్కడ దగ్గరలోని పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చిన మట్టెవాడ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా మమ్మల్ని పిలిపించారండి. పిలిపించి న్యాయం చేపిస్తామని కూడా స్పందన చెప్పారండి. కానీ ఇంతవరకు మాకు న్యాయం విధంగానే సార్ వాళ్ళు చూస్తున్నారు, కానీ కొంచెం రెస్పాన్స్ అనేది సార్ వాళ్ళ దగ్గర నుంచి రాలేదండి. మీకు ఒకవేళ న్యాయం జరగకపోతే మీరు ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలుపుకోమని సార్ వాళ్ళు కూడా మాకు ఒక కోఆపరేషన్ ఇచ్చారండి. మీడియా మిత్రులకు కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నానండి. మాది పేద తరగతి కుటుంబాలండి. మాది తంతే అక్కడ పడిపోయే వాళ్ళమండి, కానీ ఆత్మాభిమానం మాకు ఉన్నదండి. దయచేసి ఒకటే చెప్తున్నామండి, మేము కట్టినంత వరకు 50 నెలలు కట్టామండి చిట్టీలు, 2 సంవత్సరాలు అయిపోయినాయి. నష్టపరిహారం కూడా చాలా జరిగిందండి. ఆ యొక్క డబ్బులు వేరే కాడ ఇచ్చేది ఉంటే అమౌంట్ అనేది వాళ్ళు ఇవ్వకపోతే వేరే కాంచీలు కూడా మేము సమకూర్చుకొని ఇచ్చామండి. ఇప్పుడు అక్కడ ఇవ్వాలి, మాకు ఇక్కడ రావాలి, మేము చాలా ఇబ్బందులలో ఉన్నామండి. మీకు మీడియా ద్వారా చేతులెత్తి ఒకటే నమస్కరించి చెప్తున్నానండి, కంపెనీ యజమానులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, మా యొక్క బాధను వివరించి మాకు న్యాయం చేయగలరని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. మీరు భవితశ్రీ చైర్మన్ గారిని కలిసారా? అసలు కలిసి మీకు ఇవి రావాలని ఏమన్నా చెప్పారా? భవితశ్రీ చైర్మన్ గారు ఇంతవరకు ఏం టచ్లో లేడండి. వాళ్ళ ఇంటికాడికి పోయినా కూడా 9 రోజులు వాళ్ళ ఇంటి దగ్గర కూడా కూర్చున్నా కూడా ఇంటికి తాళం వేసే ఉందండి. అసలు ఎక్కడా దొరకడం కూడా లేదండి. ఇంతవరకు మాజీ మేయర్ ఒక ప్రజలను మంచిగా చూసుకోవాల్సిన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ పౌరుడు మాజీ మేయర్, అటువంటి బాధితులను మా దగ్గర కూడా రాలేదండి. ఇంతవరకు కూడా మాకు టచ్లో కూడా లేడు. ఇంతవరకు ఫోన్ కూడా లేదండి. ప్రైవేటు వ్యక్తులు అయితే చాలామంది వస్తున్నారు. మాకైతే వాళ్ళ ప్రాణహాని కూడా ఉందండి. నిన్న 2 రోజుల దాకా బెదిరించడం జరిగింది. మీకు పైసలే రావు, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీరు ఎట్లా ఉంటారో చూస్తాం, మేము అవసరమైందంటే ఇక్కడ లేకుండా కూడా చేస్తామని చెప్పి బెదిరించడం జరుగుతుందండి. అంటే మీరు మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు గారి నమ్మకం మీద మీరు అయితే ఇందులో చిట్ ఫండ్స్లో కట్టారా? అవునండి, మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు గారు అంతకుముందు కార్పొరేటర్ అండి. ఒక మంచి వ్యక్తి, మంచి గుణమున్న వ్యక్తి అండి. ఏ ప్రజలను ఎవరిని అడిగినా కూడా ఆయన చాలా నమ్మకం అని చెప్పారండి. అందుకోసం మేము 15 సంవత్సరాలు, అంటే నాకు ఊహ తెలిసిన 15 సంవత్సరాల నుంచి మేము అందరం ఏ చిట్ ఫండ్లో వేయలేదండి. ఓన్లీ కేవలం ఈ సార్ను చూసి మేము చిట్ ఫండ్లో చిట్టి వేసామండి. అది వేసిన పాపానికి మేము పిల్లలతోటి రోడ్డు మీద పడ్డామండి. రీసెంట్గా మా తమ్ముని బిడ్డకు కూడా పిడ్స్ వచ్చింది, హాస్పిటల్లో ఇప్పటికి కూడా ఉందండి. మా బతుకులు అనేది ఈ విధంగా ఉందండి. దయచేసి మాకు న్యాయం చేపివ్వండి. మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? మాకు 50 నెలలు కట్టామండి. కట్టి కూడా 2 సంవత్సరాలు అయిపోతుంది. మా కట్టిన అమౌంటులు ప్లస్ మా నష్టపరిహారాలు కూడా అన్నీ ఇవ్వాలని మేము కోరుతున్నామండి మీడియా ముఖంగా. కొందరు ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఎప్పటి నుంచి ఈ చిట్టీలు కట్టారు? అసలు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది నర్సంపేట సార్. నా పేరు వర్షిత. మేము 2018లో చిట్టేసాము. భవితశ్రీ చిట్ ఫండ్లో 10 లక్షల చిట్టేసాము. అయిపోయి 2 సంవత్సరాలు అవుతుందండి. 2 సంవత్సరాల నుంచి మా అబ్బాయి పెట్టుకుంటూ వస్తున్నారు, ఇస్తున్నామని. మా పాపకి ఆరోగ్యం మంచిలేదు సార్. ఇక్కడ మొన్న పోలీస్ స్టేషన్కి, మా అట్టవాడ పోలీస్ స్టేషన్ సార్ పిలిచారు సార్. వెళ్ళాము అక్కడికి. వెళ్ళాక కూడా అక్కడ కూడా న్యాయం జరగలేదు సార్. ఇక్కడ నిరసన దీక్ష చేపట్టండి మీరు అని చెప్పారు సార్. మా పాపకి ఆ రోజే ఫిట్స్ వచ్చింది సార్. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ ఎండి సార్కి ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు సార్. మా పాప పరిస్థితి ఎలా ఉంది? క్రిటికల్గా ఉంది సార్. బ్రెయిన్ ఆపరేషన్ చేయించాలి సార్. సార్కి ఫోన్ చేస్తే అసలు రెస్పాన్స్ ఏం లేదు సార్. అంటే ఇప్పుడు బ్రెయిన్ ఆపరేషన్కి ఎంత అవుతుంది? మీరు ఎంత కట్టారు ఇక్కడ? మేము 10 లక్షల చిట్టేసాం సార్. 10 లక్షల చిట్టేసాము. మా పాపకి దాదాపు 8 లక్షలు 9 లక్షలు అవుతున్నాయి అని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ డబ్బులు అయితే అసలుకే లేవు పర్సెంటేజ్. వీరు ఇస్తేనే పాప బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయా? మా పాప అసలు మేము రోజు కూలి పని చేసుకుని బ్రతికే వాళ్ళం సార్. నమ్మి ఇక్కడ మా పాప ఆరోగ్యం కోసమే వేసినాం సార్. 10 లక్షల చిట్టి వేసినాం సార్. అసలు రూపాయి కూడా ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు సార్. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నర్సంపేట సార్. నా పేరు శైలజ. మేము మా పాప పెళ్లి కోసం అని 10 లక్షల చిట్టి వేసామండి. ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదండి. 2 సంవత్సరాలు అవుతుంది. 50 నెలలు పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ₹1 కూడా ఇవ్వలేదు సార్. ఇంకో వృద్ధురాలు కూడా ఉన్నారు, వాడితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది అనేది చెప్పండి అమ్మా. ఎన్ని రోజులు అవుతుంది మీరు చిట్టి కట్టి? అసలు ఎన్ని రోజుల నుంచి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు?
మా అల్లుడు గారు నా పేరు సరే ఆడపిల్లలకి ఇద్దరు ఏదో అల్లుడు రేపు పని చేస్తాయి అన్నట్టు మాట మీదకి వెళ్ళి నేను వేయమన్నందుకు ఆయన వేసాడు. వేసినందుకు ఇప్పుడు చిట్టి అయిపోయి 2 సంవత్సరాలు అయింది. ₹1 కూడా ఇయ్యలేదు ఆయనకి. నేను ఈ వీళ్ళు వాళ్ళిద్దరు ఎట్లా చిట్టి మీ అమ్మోళ్ళు వేయమన్నారు నాకేంది, మీ అమ్మోళ్ళు వేయమన్నారు నాకేంది అన్నప్పుడు నేను డిసెంబర్ 9 తారీఖు నుంచి 18 తారీఖు 22 తారీఖు కనుక కూర్చున్నా అక్కడ ఆఫీస్ కాడ. ఒక్క రెస్పాన్సు లేదు. మందు డబ్బా పెట్టుకొని కూడా కూర్చున్నా నేను. విన్నవా? మందు డబ్బా పెట్టుకొని కూడా కూర్చున్నా, అయినా ఒక్క రెస్పాన్స్ లేదు. ఆడపిల్లలు 2 ఆడపిల్లలు వాళ్ళ సంసారం విడిపోయేటట్టున్నది. మరి ఏం పరిస్థితి? నా మాట మీదకి వెళ్ళి వాళ్ళు వేసారు. ఇప్పుడు నేను ఈ వయసులో వాళ్ళకి అంత డబ్బు తెచ్చిస్తానా? మేమేం కష్టం చేసి కట్టిస్తాం చెప్పండి? ఆడపిల్లల సంసారం అదైతే అంటే మేము చూసుకుంటూ ఉండగలుగుతామా? మా ఆయనకు 60 ఏళ్ళు దాటినాయి, ఇప్పుడు నాకు 50 ఏళ్ళు దాటినాయి. మేము ఈ వయసులో ఆ పిల్లలు అట్లా అయితే అంటే మేము ఏం చేయగలుగుతామని చెప్పండి? అందుకే మా పిల్లలకి ఇస్తే ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటారు. మాకు దయచేసి ఇప్పియగలరని కోరుతున్నాం. అంతే తప్ప మాకు ఇప్పుడు ఆయన నుంచి మాకు వచ్చేది లేదు, మాకు ఆయన మీద పగా లేదు. ఈ చిట్టీలు కట్టేటప్పుడు కొన్ని వాళ్ళు ప్రూఫ్స్ కూడా ఇస్తారు, మీరు కట్టినట్టు నెల కింద కట్టారు ఇవన్నీ ఉంటాయి కదా. అసలు మీరు దీని ప్రూఫ్స్ని బట్టి మీరు అంటే చట్టపరమైన తీసుకునే చర్యలు ఏమైనా ఉంటాయి కదా, దానికి ఏ విధంగా పోతున్నారు అసలు? సార్ ఈ యొక్క చిట్టీలు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ రిజిస్టర్ ఆఫ్ చిట్స్ వరంగల్ దగ్గర వడ్డపల్లి వరంగల్ రిజిస్టర్ ఆఫ్ చిట్స్లో 5 లక్షల చిట్టి స్టార్ట్ చేయాలంటే 5 లక్షల FDR అక్కడ పెట్టాలండి. ఈ చిట్టి టర్మ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరి పేమెంట్లు కొట్టిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్లు ప్రొవైడ్ చేసిన తర్వాతనే వాళ్ళు FDR రిలీజ్ చేయాలి. కానీ వీళ్ళతో చిట్ ఫండ్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు FDRలు కూడా మొత్తం రిలీజ్ చేశారండి. అక్కడికి పోయినా కూడా ఎటువంటి ఏం లేదు, మీ FDRలు చిట్టి అయిపోయింది, మీ FDRలు కూడా ఇచ్చేసామని వాళ్ళు నిర్లక్ష్య సమాధానం. ఇక మేము అక్కడి నుంచి అమౌంట్ కూడా పోయిన తర్వాత మేము ఏం చేస్తాం సార్? మంచోళ్ళు వాళ్ళే సహకరించారు, మేము దొంగలం అయిపోయినాం సార్ పైసలు కట్టి. అంటే ఇప్పుడు మీరు చిట్టీలు కట్టిళ్ళు ఆల్రెడీ మీరు పైసలు తీసుకున్నట్టు ఏమన్నా ప్రూఫ్స్ వాళ్ళు చెప్తున్నారు అట్లా? మీకు ఆల్రెడీ ఇచ్చామని ఏమన్నా చెప్తున్నారు అట్లా? చిట్టీలకు సంబంధించి FDR ఉందండి. 50 నెలలు కంప్లీట్ అవ్వడంతో చిట్ ఫండ్ యాజమాన్యం వారు వచ్చేసి అందరికీ 50 మందికి ఇచ్చామని చెప్పి రిజిస్టార్ దగ్గర FDRలు తీసుకెళ్ళడం జరిగిందండి. మాకేం ఇంతవరకు అమౌంట్లు అయితే ఏం రాలేదు సార్. స్టేషన్లో ఎప్పుడు కంప్లైంట్ చేశారు అసలు? సార్ ఇది సిపి గారికి 10/12/2024లో కంప్లైంట్ చేశామండి. అప్పుడు ఏమన్నాడు సిపి మీతో? సిపి గారు సానుకూలంగా స్పందించి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పి మీది అది హన్మకొండ పరిధిలోకి వస్తుంది, మీరు హన్మకొండ కాడికి వెళ్ళండి అని చెప్పి అది హన్మకొండకు ఒక మెయిల్ ఇచ్చారండి. ఇది మేము రాతపూర్వకంగా రాసిచ్చినది, వాళ్ళు రిటర్న్ పూర్వకంగా సిపి గారు ఇచ్చిన బాబద్దండి. ఇది మేము హన్మకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. అక్కడ సిఐ సతీష్ గారు సార్ను కూడా కలిసామండి. కలిసిన తర్వాత వాళ్ళు తూతూ మంత్రంగా 500 FIR నెంబర్ 567/2024 FIR చేసాం, అయిపోయింది పొమ్మని చెప్పారండి. ఇప్పటికి కూడా 2 నెలలు కంప్లీట్ అయిపోతున్నది, ఎటువంటి ఏమీ లేదు. అదే అక్షర చిట్ ఫండ్ యాజమాన్యం మీద ఎంత చర్యలు తీసుకున్నారో మీడియా మిత్రులకు కానీ గవర్నమెంట్ కూడా తెలుసు. అదే భవితశ్రీ చిట్ ఫండ్ మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు ఎందుకు లేవనేది కూడా మీడియా మిత్రులు మా యొక్క బాధను అర్థం చేసుకోగలరు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో మేము ఎంత వీక్గా ఉన్నామో, పైసలు కట్టిన వాళ్ళమే వీక్ అయిపోయినాం మేము. ఈ విధంగా ఉంటే వాళ్ళు బయటికి రాకుండా ఆ విధంగా ప్రొటెక్షన్ ఎవరు ఇస్తున్నారో మాకేం అర్థం కావడం లేదు, మాకు న్యాయం జరగడం లేదు. అక్షర చిట్ ఫండ్ వాళ్ళని ఏమనంటే అక్షర కనకదుర్గ వాళ్ళని అయితే తీసుకొస్తున్నారు, న్యాయం చేపిస్తున్నారు. ఇదే భవితశ్రీ చిట్ ఫండ్ MD చైర్మన్ ఉన్నారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదండి, మాకు ఎందుకు డబ్బులు ఇప్పించట్లేదండి, న్యాయం ఎందుకు చేయట్లేదు అని అడిగే క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు మీకు చేశాము మీరు పోండి. అంటే మీకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయి ఇక్కడ నుంచి? బెదిరింపులు అనేది గత 2-3 రోజుల నుంచి ఇక్కడ నుంచి ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారండి. వచ్చి మీరు ఇక్కడ కూర్చోవద్దు, కూర్చున్నా కూడా మీరు ఎట్లుంటారో చూస్తామని చెప్పి మమ్మల్ని బెదిరింపు సిఐ అని చెప్పి మాట్లాడుకుంటా వాళ్ళు మమ్మల్ని బెదిరింపు చర్యలు ఇక్కడ ఉంటే న్యూసెన్స్ కేసులు పెడతామని చెప్పి కూడా చాలా బెదిరించారండి. ఇక్కడ మా లేడీస్ మా ఇంట్లో వారు కూడా ఉన్నారండి, వాళ్ళని కూడా లేవాలమ్మా, లేకపోతే బాగుండదు, మేము ఏం చేసేదాకా తెలియదని చెప్పి కూడా వార్నింగ్ కూడా ఇచ్చారండి. ఓకే, ఇది చెప్తున్న భవితశ్రీ చిట్ ఫండ్స్లో చిట్టీలు కట్టిన బాధితులు చెప్తున్న విషయము. గత 15 రోజులుగా అయితే మేము నిరసన దీక్షలు చేపడుతున్నామని ఇటు అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదంటే ఇటు భవితశ్రీ చిట్ ఫండ్స్ ముందటైతే ఇక్కడ బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క డబ్బునైతే వారికి చెల్లించాలని ఇటు రాజకీయ పరంగా అండదండలు ఉండడం వల్ల వాళ్ళని బెదిరింపులు కూడా గురి చేస్తున్నారంటూ ఇటు వీరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మధుతో మౌని సన్యాస న్యూస్ వరంగల్.